తిరిగి BCN న్యూస్కి స్వాగతం. జీవితంలో విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఇది జ్ఞానాన్ని అందించడమే కాక సమాజంలో మంచి స్థితిని, వ్యక్తిగత వికాసాన్ని ఇస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రైతు బజార్ వెనుక ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని 90 మంది విద్యార్థులకు ఆదివారం రగ్గులు, స్వెటర్స్, టర్కీ టవల్స్, నైట్ డ్రెస్సెస్ను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి పాటుపడాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పాటుపడాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, వవిల్లిశెట్టి రామకృష్ణ, కొప్పినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, మాదాసు కనకదుర్గ, మాగాపు ప్రసాద్, కాపా అమర్బాబు, హాస్టల్ వార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్సులు, రగ్గు, దుప్పటా ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అరుణ గారికి, హాస్టల్ వార్డెన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీఠం వేసింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలందరినీ చదివించాలని, చదివిన పిల్లలకు వెంటనే ఉద్యోగాలు రావాలని ఆలోచనతో ఇష్టపడి చదువుకోవాలి. చదువు వల్ల మీ భవిష్యత్తు మారిపోతుంది. చదువుకి పేదరికం అనేది అడ్డు రాకూడదు. మేము కడు పేదవారం, మా చదువుకి ఏ రకమైన ప్రోత్సాహం లేదు అనే ఫీలింగ్ లేకుండా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అమ్మా, మీరు ఒక్కటి ఆలోచన చేయాలి. మన భారతదేశంలో అతి సామాన్యుడు కూడా 2047 వచ్చేసరికి చదువు రాని వాళ్ళు అంటూ ఉండటానికి వీల్లేదు. అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది, దేనివల్ల సాధ్యం కాదు. ఒక డాక్టర్ చదవాలంటే సంపన్నులు చదివించగలిగేవారు, ఒక ఇంజనీర్ చేయించాలంటే సంపన్నులే చేయగలిగేవారు. పేదవారికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కడు పేదవాడు కూడా డాక్టర్, ఇంజనీరు చదువుకునే అవకాశం వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి. అవన్నీ మీరు ఉపయోగించుకుని పేదరికం వల్ల నేను వెనకబడిపోతున్నాననే ఆలోచన మీరు పెట్టుకోక్కర్లేదు. చదువుకునే పిల్లలందరికీ భోజనాలు పాత బియ్యం ఇవ్వమని చెప్పారు. అంటే కొత్త రైస్ ఇవ్వడం వల్ల అది శుద్ధ అయిపోతుంది, తినడానికి ఇబ్బంది పడతారు. ఓల్డ్ రైస్ ఫస్ట్ క్రాప్లో పండిన పంటని సెకండ్ క్రాప్లో ఇవ్వాలి, సెకండ్ క్రాప్లో పండిన పంటని మళ్ళీ ఫస్ట్ క్రాప్లో ఇవ్వాలి. ఇప్పుడు పండిన పంటను ఇప్పుడే ఇస్తే ఆ రైస్ వల్ల పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత రైస్ అని చెప్పి మొన్నే ఆర్డర్ ఇచ్చారు. సన్న బియ్యం తినడానికి బాగుండాలని సన్న బియ్యాన్ని కూడా ఇస్తున్నారు. మీకోసం ప్రభుత్వం ఎంతో ఆలోచిస్తుంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగా మీరు మాకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పులపర్తి రామాంజనేయులు గారు, మీకు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు, అంటే మీకు మీ దగ్గర రాకపోవచ్చు, అంతమానం మేము చూడకపోవచ్చు, ప్రతి క్షణం 10 నిమిషం మీరు ఎలా ఉన్నారు ఏంటి మంచి చెడ్డ ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని కూడా తెలుసుకొని, ఏ ఒక్క లోటుపాట్లు ఉన్నా సరే ఒక వార్డు ఇన్ఛార్జీల ద్వారా కానీ మాల నాయకుల ద్వారా కానీ ఆ ఒక సమస్యలు పరిష్కరించడం, అలాగే మీ ఒక విషయం మీద నిత్యం విద్యాశాఖ మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్నిత్యం మీరందరూ కూడా ఎంతో బాగా చదువుకోవాలి, ఎంతో ప్రయోగాలు అవ్వాలి, మంచి ఉద్యోగాలు వచ్చి మంచి మన రేపొద్దు మన భవిష్యత్తు ఎంతో బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని మీ అందరికీ ఎనలేని ఏ గవర్నమెంట్ లేనంత సేవా కార్యక్రమాలు ఈ రోజు నారా లోకేష్ గారు చేస్తున్నారు. అవునా కదమ్మా?
చదువుకొని మీ పెద్దలకే పేరు వచ్చేలాగా, రాష్ట్రానికి పేరు వచ్చేలాగా రేపొద్దున మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ కి మనం ఎక్కడికి వెళ్ళాకల్లా సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాకుండా సుమారు 10 లక్షల మనకి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన పోలవరం గాని, మన అమరావతి గాని, అలాగే వైజాగ్ గాని ఎంతో డెవలప్ చేస్తారు. ఎందుకంటే జాతీయ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు మనకి చదువుకోవడం కోసం గతంలో తల్లిదండ్రులు చదివించుకోవడానికి ఎంతో బాధపడేవారు. పిల్లలకి చదువు అనేది కూడా నేర్పించేవారు కాదు. అలాంటిది ఈ రోజుల్లో చక్కగా తల్లికి వందనం అని మనకి డ్రెస్సులు కానీ, షూస్ కానీ, బెడ్లు కానీ అలా అనేక రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. మన ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకుంటే కుటుంబం అంతా భారం చక్కగా పోషించగలుగుతుంది. చదువుకుంటే ఆ చదువు మనలోనే చివరి వరకు ఉంటుంది. మీరందరూ గుర్తించి అలాగే ప్రభుత్వం గారు కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా సహకరిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉన్నది అనేది మీరు ఆలోచించుకోవాలి. అంతకుముందు కూడా నేను వచ్చాను ఈ హాస్టల్కే, కానీ వండడానికి కూడా వంట పాత్రలు కూడా లేవని ఇబ్బంది పట్టడం, అలాగే వాటర్ పిల్లల కింద నుంచి బకెట్లతో నీళ్లు పైకి తీసుకెళ్ళడం కూడా నేను గమనించాను. అది కూడా పెద్ద దృష్టిలో పెట్టి అది క్లీన్ చేయడం, అది సక్సెస్ చేయడం అయింది. అదేవిధంగా వంట పాత్రలు కూడా ఎన్నో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంట పాత్రలు పంపించడం, అలాగే నిల్వ ఉంచుకోవడానికి డబ్బాలు అన్నీ కూడా పంచడం జరిగింది. రాబోయేది చలికాలం అనే రగ్గులు కూడా అందించడం జరిగింది. అలాగే దోమల మ్యాట్లు కూడా ఇక్కడ అందించడం జరిగింది గతంలోనూ. అలాగే ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మీకు అందిస్తుంది. మీరు చేసుకోవాల్సిందల్లా ఒక్కటే, మీరు బాగా చదువుకుని మీరు అభివృద్ధి చెందాలి, మీ కుటుంబం అభివృద్ధి చెందాలి. ఈరోజు ఈ హాస్టల్కి వచ్చి మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తు అంతా కూడా మీదే. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా చెప్పేదంతా జన్జీ అంటే యువతదే భవిష్యత్ అంతా. ఈ దేశం భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లోనే ఆధారపడి ఉందని మా ఎమ్మెల్యే గారు ప్రతి సభలోనూ చెప్తూ ఉంటారు. మీరు ఆ ప్రభుత్వాలు ఎలా నడిచినా ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు విద్యార్థులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అందరికీ కూడాను ఈ విషయాన్ని తెలియజేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెనూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న విషయాన్ని కూడా మనం ఏ విధంగా మెనూ పెడుతున్నాం, స్నాక్స్ ఐటమ్స్ కానివ్వండి, టిఫిన్ ఐటమ్ కానివ్వండి, అలాగే చికెన్ కూడా 2 times పెడతారు సార్. ఎగ్ కూడా ప్రతిరోజు ఉంటుంది, బనానా ఫ్రూట్ ఇస్తాము. అదర్వైజ్ మనకు ప్రతిరోజు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా ఉన్నాయి సార్. దీంతో పాటుగా లాస్ట్ క్యాబినెట్లో ఒక 10% మెస్ ఛార్జెస్ ఎన్హాన్స్ చేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు సార్. ఎందుకంటే మార్కెట్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఎగ్ కానీ, బనానా కానీ, చికెన్ కానీ దాంట్లో భాగంగా ఒక 10% ఎన్హాన్స్మెంట్ చేయడంలో భాగంగా ఒక 150 రూపాయల వరకు అదనంగా నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది సార్. దీంతో పాటుగా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీకు ఇచ్చినటువంటి ఈ ప్రొవిజన్స్ని ఇంకొంతమంది విద్యార్థులకు తెలియజేసి ఇంకొంతమంది మెరుగైన ఈ వసతులను 16వ వార్డులో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్లో స్థానిక శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు డబ్బులు, నైట్ డ్రెస్సులు గవర్నమెంట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అలాగే ఈ గవర్నమెంట్ చాలా పిల్లల కోసం చాలా పథకాలు రద్దు చేసింది. మీ అందరూ కూడా చదువుకుని మీ ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి తొలి ఏకాదశి శనివారం పురస్కరించుకుని హౌసింగ్ బోర్డు తిరుమల భీమవరం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తోమాల సేవ, స్వామివారికి ఏకాంతంగా విశేష అభిషేకం, అర్చన, విశేష ప్రసాదములు, ఆరగింపు నీరాజనం, మంత్రపుష్పములు అనంతరం సర్వదర్శనం ప్రారంభమైంది. సుమారు 4,000 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. ఉదయం పద్మావతి మహిళా పారాయణం బృందం భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణాలు చేశారు. అనంతరం నక్షత్ర హారతి, పచ్చకర్పూర హారతి స్వామివారికి సమర్పణ చేసి డ్రై ఫ్రూట్స్ ప్రసాదాలను పారాయణ బృందం భక్తులందరికీ పంపిణీ చేశారు. దాతల సహకారంతో నూతన వస్త్రాలు, పుష్పాలంకరణలు, విశేష ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో ఆలయార్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు విశేష పూజలు నిర్వహించారు. కార్యదర్శి కుక్కల బాలవెంకటరత్నం, కేవీఎస్ భాస్కర్రావు, కడలి వెంకటేశ్వరరావు, సరిపిడికల రామారావు, కడలి ఫణికుమార్, జానపాటి మధు, గొన్నాబత్తుల మల్లేశ్వరరావు, మారిశెట్టి రాంప్రసాద్, కోడే వెంకట్రావు, పెన్నాడు శ్రీను, కట్టా లక్ష్మణస్వామి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఐశ్వర్య ఆయుష్యేంద్రియ ప్రజలిష్ఠుని రండి
భౌమ్యాయ మౌనివర్యాయ పరిభూతాయ వాగ్మినే రమణ గోవింద రాత్రి రమణ గోవింద రక్షణ గోవింద మహిళా పారాయణ బృందేన తొలి ఏకాదశి మహాపర్వణి తృతీయ పర్యాయ విశేష విష్ణు సహస్రనామ పారాయణానంతరే స్వామినః సంపూర్ణ అమహాంతోను వృణంతు సర్వే జనాః సుఖినో భవంతు. చిన్న వాయిస్ కూడా అలాగే తిరిగాను సార్. వెంకటేశాయ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం మరి హౌసింగ్ బోర్డు తిరుమలగా నామకరణం చేసినటువంటి ఈ తిరుమల దానికి మరి ఈరోజు ముక్కోటి మన తొలి ఏకాదశి సందర్భంగా మరి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దర్శనం చేసుకుని ఏదన్నా న్యాయమైన కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరుతాయనేటువంటిది ఇక్కడ చాలామంది తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు కూడా న్యాయమైన కోరికలు ఉండి మనం కూడా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం, స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. హౌసింగ్ బోర్డ్ తిరుమలగా పిలువబడే హౌసింగ్ బోర్డ్ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టి గత 15 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహాయ సహకారాలతోటి, దాతల సహాయ సహకారాలతోటి ఈ గ్రామం అంతా కూడా ఈ స్వామివారి పేరు చెప్పుకుంటూ అందరూ వెలచులుతుంది. గ్రామం అంతా కూడా మన ద్వారకా తిరుమల ఎట్లయితే ఉంటుందో అట్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ తిరుమల కూడా అట్లా చేయాలనే ప్రయత్నంతో మీ అందరి సహాయ సహకారాలతో ఈ గుడిని దినదినాభివృద్ధి చెందుతున్నాం. మరి ప్రతి శనివారం కూడా భక్తులందరూ 50 మంది భక్తులు కూడా విచ్చేస్తున్నారు. గత గ్రామాల నుంచి, పక్క చుట్టూ గ్రామాల నుంచి అందరూ కూడా మరి వీరందరికీ సహకార సౌకర్యాలతోటి ఇక్కడ ప్రసాదాలతోటి భక్తులతో కలకలలాడుతుంది. మరి మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రప్రథమంగా హౌసింగ్ బోర్డ్ తిరుమలగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మరి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. మరి 12 సంవత్సరాల పుష్కరోత్సవం చేశాము. అలాగే గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ మరి 16 సంవత్సరాలు దొరబడ్డాము. మరి మీ అందరి సహాయ సహకారాలు మెండుగా ఉండాలని, స్వామివారి సేవలు అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చేసి స్వామివారి సేవలో పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే మన ఆలయానికి 7 శనివారాలు ప్రదక్షిణ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ప్రదక్షిణలో కూడా చేసి స్వామివారి ఆశీస్సులు మెండుగా పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. మండల కేంద్రమైన ఆకివీడు పిల్లలమర్రి అగ్రహారం వీధిలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి రథోత్సవం పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మొవ్వా సుబ్రహ్మణ్య రవిశర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, చేనేత ఉద్యమ నాయకుడు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాసాబతుల నాగరాజు అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో వానపల్లి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ చేనేత కుటుంబాల సంక్షేమానికి సహకార సంఘాల ఏర్పాటు ద్వారా కోటయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా 1990-95 మధ్య రాజ్యసభ సభ్యునిగా సేవలందించిన ఆయన చేనేత అభివృద్ధికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గళ్ల సత్యనారాయణ, మాసాబత్తుల రామకృష్ణ, కొల్లి సాక్షి, మాసాబత్తుల సత్యనారాయణ, కొల్లి చిన్ని, గిడుతూరి రమేష్, తాడిచెల్ల సత్యనారాయణ, తాడిచెల్ల శ్రీనివాస్, మునగాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీ మన ప్రగడ కోటయ్య గారి జయంతి. మన పద్మశాలి చేనేత బంధు, బీసీలో అతిపెద్ద నాయకులు. ఆయనకి అత్యున్నతమైన పురస్కారాన్ని మన కూటమి ప్రభుత్వం అందించడం మన చేనేత వర్గాలని మరింత గౌరవంగా చూసినట్టు మనం భావించాలి. ఈరోజు రాష్ట్ర పండుగగా అధికారికంగా చేయమని మొన్న 17 జీవో ఇవ్వడం జరిగింది. మన ప్రగడ కోటయ్య గారు 1915లో 26వ తారీఖున వారి కుటుంబంలో 2వ వారిగా జన్మించారు. వారు ఉన్నతమైన చదువులు చదువుతూ మద్రాస్ టెక్స్టైల్స్ సాంకేతిక విద్యలో 2 సంవత్సరాలు విద్యను అభ్యసించి తద్వారా చేనేత కులస్తులకు ఏదైనా చేయాలి, మరుగున పడిపోతుంది అనే సంకల్పంతో చేనేత కులస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆ రోజు చేనేత సంఘాలు, చేనేత సహకార సంఘాలు, సొసైటీలు ఏర్పరిచి నూలు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని వారికి నేత నేయించి సొసైటీల ద్వారా విక్రయించడం జరిగేది. తద్వారా మనకి లబ్ధి చేకూరేది. ఇటువంటి విషయాలు ఎన్నో ఆయన దృఢ సంకల్పంతో మన చేనేత వృత్తి మీద కాన్సన్ట్రేషన్ చేసి తద్వారా వారు ప్రయోజనాలు పొందేటట్టుగా చేసి ఈ చేస్తున్న క్రమంలో 1952 నుంచి 62 వరకు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత 67 నుంచి 72 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కార్యదర్శిగా పనిచేశారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఇలాగా మహోన్నతమైన పదవులు అలంకరించి మన కమ్యూనిటీలో అత్యధిక పదవులు అలంకరించిన వ్యక్తిగా మన ప్రగడ కోటయ్య గారు మనకు నిలిచారు. అయితే నిరంతరం పద్మశాలి సమాజానికి ఎనలేని కృషి చేశారు. నిజం చెప్పాలంటే ఆ రోజు ఆయన కనుక ఆ కృషి చేయకపోతే మన తర్వాత వాళ్ళకి మన వృత్తి ఏంటో కనిపించేది అనేది మనం ఏమీ చెప్పలేం. ఆయన కృషి సందర్భంగానే ఈరోజు మనకి ప్రభుత్వంలో కూడా చేనేత అనేది ఒక చేవృత్తిగా పరిగణనలోకి తీసుకుని దానికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. మన ప్రగాఢ కోటయ్య గారి జయంతి సందర్భంగా మనందరం ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన ఎవరో తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసారు. మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు రమేష్ గారు ఆయన తెలుసు, మన పిల్లలకి ఆయన ఎవరో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అందుకని మనందరం కూడా ఇలాంటివి జరుపుకుంటూ ఉంటే ఆయన మనకందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా ఉద్యమాలు చేశారు పాపం, మళ్ళీ చేసి మనల్ని ఈ స్టేజ్లో నిలబెట్టారు. కాబట్టి ఆ ప్రగాఢ కోటయ్య గారి జయంతి ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకొని మనం ప్రతి సంవత్సరం ఎదరికెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ చాలా ఆనందంగా ఉంది నాకైతే పర్సనల్గా, ఇంతమందిని చూస్తుంటే. ఇటువంటి సమయాల్లో మన గ్యాదరింగ్ బాగుంటే ఒకరిని బట్టి ఒకరికి అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే మరి ఈ సందర్భం ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు నేతన్నలకి స్ఫూర్తినిచ్చిన మన ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భంగా మనందరం కలిసాం. మరి వారి జయంతిని రాష్ట్ర పండుగగా సంక్షేమ ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందం. భీమవరం పట్టణ పరిసర గ్రామాల చేతి వృత్తులకు సంబంధించి షాపులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం
ఎంఎస్ఎంఈ జెడ్ఈడి సర్టిఫికెట్ల గురించి, తద్వారా బ్యాంకుల కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న ప్రాజెక్టుల గురించి భీమవరం డీమార్ట్ పక్క జిల్లా కార్పెంటర్ సంఘం అధ్యక్షులు సిహెచ్ భోగేశ్వరరావు షాప్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రభుత్వం నియమించిన ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సాగర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భోగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పాడు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగచారి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ భాస్కర్, జిల్లా గౌరవ సలహాదారులు కె తాతాజీ, వేరా తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే సాగర్ గారు మొన్న 20 తారీఖుని ఇక్కడ భీమవరం లాంచ్ చేశారు. ఆ రోజు వర్కౌట్ అవ్వలేదు, వెళ్ళిపోయారు. తర్వాత మాకు తెలిసి రిక్వెస్ట్ చేసి ఆయన్ని మళ్ళీ పెట్టమని చెప్తే పాపం ఆయన ఎంతో ఇదిగా మన మాటిని ఈరోజు పెట్టారు 26వ తారీఖు. అలాగే ఈ రోజుని ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ ఇచ్చేసేందుకు ఎవరికైతే తెలియక ఎందుకు మనకెందుకు అనుకుంటారు, కానీ ఈ సర్టిఫికేట్ ఈఎంఐ అనేది ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగకరం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మన ఎంఎస్ఎంఈ సబ్సిడీ లోన్ల గురించి పెట్టడం జరిగింది. అలాగే ఈ సబ్జెక్టుకి సంబంధించి మన రాష్ట్ర కోఆర్డినేటర్ కింద మన సాగర్ గారిని నియమించడం జరిగింది. అలాగే భీమవరాన్ని ఒక టైము ప్రకటన చేశారు, కానీ అది కుదరకపోవడంతో మన జిల్లా విడిచి మళ్ళీ ఏలూరు జిల్లాకి వెళ్ళిపోవడంతో మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా షాపులకు సంబంధించిన వాళ్ళు సబ్సిడీ లోన్ల గురించి బాగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఒక పక్కన పనులు లేక ఈ లోన్ల వల్ల ఏమైనా ఫర్నిచర్ సామాన్లు చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుందన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. జెడ్ఈడి అనే సర్టిఫికెట్ మనం పొందాలంటే కనుక మనం ఒక చిత్ర మిషన్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత మనం వర్కర్స్ని ఎలా పెట్టుకోవాలి, వుడ్ ఎలా కొనుక్కోవాలి, దాన్ని పెట్టి డెవలప్ చేసుకుని ఒక్కొక్క కార్పెంటరు ఒక్కొక్క ఫ్యాక్టరీ పెట్టుకున్నట్టుగా, ఒక బిజినెస్ పెట్టుకున్నట్టుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఆలోచనతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పథకాన్ని మన కార్పెంటర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని. ఈ సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఉన్నాయని చెప్పగానే మేము అందరం కూడా మా సభ్యులు, మా వర్కర్స్ అంతా కూడా మిషన్ వాళ్ళందరం కూడా వచ్చి ఇక్కడ అందరం హాజరయ్యాం. ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు వస్తుందని మేము అనుకోవట్లేదు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా సాగర్ గారికి, చిప్పాడు చంద్రశేఖర్ గారికి, భోగేశ్వర గారికి. నా పేరు సాగర్. ఎంఎస్ఎంఈలోని ర్యాంప్ అనే కాంపొనెంట్లో జెడ్ఈడి సర్టిఫికేషన్కి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కింద ఉన్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఈరోజు మనకు ఆల్రెడీ భీమవరంలో, వెస్ట్ గోదావరిలో ఫస్ట్ ప్రోగ్రాము భీమవరంలో జరగాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ఈరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మనకి అసలు ఇది జెడ్ఈడి సర్టిఫికేషన్ అంటే ఏంటి? జీరో ఎఫెక్ట్, జీరో డెఫెక్ట్. ఇప్పటివరకు ఏంటంటే మనం లార్జ్ స్కేల్ అంటే ఏవైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని ఎప్పుడు చిన్న ఇండస్ట్రీతో పోల్చుకోలేదు. కానీ మన మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ అని మొత్తం చిన్న తరహా, మధ్య తరహా, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ఈరోజు ఈ యొక్క జెడ్ఈడి వర్క్షాప్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. జెడ్ఈడి అంటే జీరో ఎఫెక్ట్, జీరో డెఫెక్ట్. అంటే మనం తయారు చేసే వస్తువులో ఎటువంటి లోపం లేదని, మనం తయారు చేసే వస్తువు వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదు అని నిర్ధారణ చేసి ఇచ్చే సర్టిఫికేషనే ఈ జెడ్ సర్టిఫికేషన్. అది మీకు ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏంటంటే మీకు ఒక ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఎలా అంటే ఒక ఎంప్లాయీ వస్తారు మీ దగ్గరికి, వచ్చి మీ యూనిట్ ఎలా ఉంది, మీరందరూ చూసే ఉంటారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఏంటంటే ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతూనే ఉంటాయి, వాళ్ళన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వం ఏ విధంగా అన్ని విధాలుగా సహకారం చేస్తుంది. అదేవిధంగా మనకి కూడా సహకారం జరగడానికి ఈరోజు ఈ జెడ్ఈడి అనే సర్టిఫికేషన్ని మనకి ఉచితంగా ఇస్తుంది. అది కూడా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో కోటి భగవద్గీత పారాయణంలో భాగంగా కాళ్ల గ్రామంలో రుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం ఆచరించారు. ఈ సందర్భంగా దత్త భక్తులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామీజీ అనుగ్రహంతో పాండురంగ స్వామి ఆలయ ప్రాంగణంలో 700 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బండారు సోమేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య శ్రీ గురుదేవులు శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు దివ్య ఆశీస్సులతో, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన కాళ్ళ గ్రామంలో
సమేత పాండురంగ స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి దశ సందర్భంగా ఈరోజు సుమారు 40 మంది భక్తులతో ఎడ్జిహెచ్ వాలంటీర్లు ఆధ్వర్యంలో ఈ యొక్క 700 శ్లోకాలు కార్యక్రమం జరుగుతుంది. మన గురుదేవులు నిర్వహించిన కోటి భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు మావుళ్ళమ్మ గుడిలో ఆగస్టు 15 మావుళ్ళమ్మ గుడిలో 1000 మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమం 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం జరపడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా దీన్ని గమనించి చాలా మంది భక్తులందరూ కూడా ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటారు. వారందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే రేపు ఆగస్టు 15 తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని సంపూర్ణంగా చేయవలసి కోరుతున్నాం. అలాగే 1000 మంది భక్తులతో కోటి పారాయణ భాగంలో భగవద్గీత సంపూర్ణ భగవద్గీత జయప్రద సేవలను కోరుతున్నాం. ఈరోజు స్థానికంగా ఉన్న కాళగ్రామంలో పాండురంగ స్వామి వారి ఆలయ సన్నిధిలో సుమారు 40-50 మంది భక్తుల చేత భగవద్గీత సంపూర్ణ పారాయణం కోటి యజ్ఞంలో భాగంగా అది కూడా మన పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యాశీస్సులతో మన గ్రామ పెద్దలైనటువంటి మన కంటపాటి నాగేశ్వరరావు గారు, బండారు సోమేశ్వరరావు గారు, అలాగే మరి ఈ కార్యక్రమంలో వచ్చేటటువంటి ప్రతి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. శ్రీ కాళ్ళగ్రామంలో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో మన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆజ్ఞానుసారంగా కోటి భగవద్గీత పారాయణ మహోత్సవం సందర్భంగా ఈరోజు మన పాండురంగ స్వామి వారి ఆలయంలో అది పురస్కరించుకుని 700 శ్లోకాలు భగవద్గీత పారాయణ భక్తులందరి సహాయ సహకారములతోటి ఈ రోజు జరుగుతోంది. కార్గిల్ కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదని ధైర్యం, త్యాగం, భారతదేశ అఖండ స్ఫూర్తికి ప్రతీక అని, మనం జీవించే ప్రతి ప్రశాంతమైన రోజు, వెంబడించే ప్రతి కళ, ఆస్వాదించే ప్రతి అవకాశం వారి త్యాగం అనే పునాదిపైనే నిలబడి ఉన్నాయని పలువురు వక్తలన్నారు. భీమవరం ప్రకాశం చౌక్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ డి త్రివిక్రమ్, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దలరాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ కార్గిల్ మంచు శిఖరాలపై ధైర్యవంతులైన సైనికులు అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని మన పవిత్ర మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారన్నారు. మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎద్దు యేసుపాదం మాట్లాడుతూ దేశం కోసం అమరవీరులు చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వారు చేసిన కృషిని కొనియాడారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, టీవీవి ప్రసాద్, అల్లూరి సాయి దుర్గరాజు, చెరుకు తిరుపతిరావు, గంగాధర్ తిరక్, లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు. మన దేశం కోసం మరి కార్గిల్ పాకిస్తాన్ మీద దాడి చేసి మరి పాకిస్తాన్ వారు మన దేశాన్ని దాడి చేయాలనుకున్నప్పుడు చాతచక్యంగా ఎదుర్కొని మరి ఆ రోజున మరి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు అమరహీరులకి ఇవాళ విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ వాళ్ళకి జోహార్లు అర్పించి ఎంతో మంది ప్రముఖులందరూ కూడా విచ్చేస్తడం జరిగింది. మరి ఇవాళ భారతీయులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఇవాళ మనం మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన గ్రామాల్లో కూడా అందరం కూడా మనశ్శాంతిగా ఉంటున్నామంటే ఏదైతే శత్రువులు మన దేశం మీద దాడి చేయకుండా నిరంతరం కూడా దేశ సరిహద్దుల్లో మరి వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉండి, పిల్ల జల్లకి కూడా ఆప్యాయతలకి మమకారాలకి దూరంగా ఉండి మన ఒక రక్షణ కోసం మరి వాళ్ళ ప్రాణాలు సైతం కూడా పోరాడుతున్నటువంటి మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కార్గిల్కి ప్రతి ఒక్కళ్ళు కూడా
ప్రతి రోజుని కూడా గుర్తుంచుకొని ఇంటికో మనిషి వచ్చి ఇలాగా ఎవరైతే మనకి సోషల్ యాక్టివిటీలో రంగసాయి గారు లాంటి వాళ్ళు ఎవరైతే మరి వీళ్ళందరినీ గుర్తు చేసుకునే విధంగా మనకి గుర్తు చేస్తున్నారు. ఇందులో అందరూ భాగస్వాములై మరి ఆ అమరవీరులకి మరి జోహార్లు తెలియపరిచి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి సెకండ్ బార్డోలీగా పేరుగాంచినటువంటి భీమవరం పట్టణంలో ఈ యొక్క కార్యక్రమం ప్రకాశం చౌక్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు మరి ఎంతో ధైర్య సాహసాలతో ఈ దేశానికి సంబంధించినటువంటి మరి కీర్తి కిరీటాన్ని అప్పుడు వారు ఎగరేశారు. జూలై 26వ తారీఖున 1999 జూలై 26 ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కార్గిల్ విజయోత్సవంగా గుర్తించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మనం చేసుకుంటున్నామంటే దానికి వారు ఎంతోమంది బలిదానమైనటువంటి వీరులు ఉన్నారు. ఆ వీరులందరినీ కూడా గుర్తు చేసుకోవడమే ఈ యొక్క కార్యక్రమం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ సార్వభౌమాధికారానికి ఈ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా పునరంకితం అవ్వాలని మనసా వాచా కోరుకుంటూ భారత్ మాతాకి. ఈ రోజున దేశవ్యాప్తంగా మరి ఓ పక్కనే విజయోత్సవం, ఓ పక్కనే శ్రద్ధాంజలి గడుచుకుంటూ మన దేశ ప్రజలందరూ కూడా సైనికులకు మరి వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ వారందరికీ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని భీమవరం నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ద్వారా మేమంతా చేసుకుంటామంటే, అలాగే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా దేశ భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు ఏ అయినా సరే చాలా కఠినంగా ఉండాలి. దాయాది దేశమే కాదు, ఏ దేశం ఎదురైనా సరే ఈ రోజున ఎంతో ఉన్నతమైన స్థితికి భారతదేశం తీసుకెళ్తున్నారంటే దేశం ఇంకా ముందుకు వెళ్తుంది. అలాగే దేశ ప్రజలందరూ కూడా కార్గిల్ కార్యక్రమంలో జరిగినటువంటి మరి విజయోత్సవంగా అలాగే ఈ జోహార్లు అర్పించుకుంటూ జై హింద్. 26 సంవత్సరాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశాల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికుల వీర మరణానికి నివాళులర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకాశం చౌక్లో మన రంగసాయి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా అభినందనీయమని తెలియజేసుకుంటూ, భీమవరం రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో బిషప్ గంటా జాన్ బిల్టన్ 13వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గంటా రాజ్ కుమార్ సహకారంతో 20 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. మానవ సేవయే మాధవ సేవ అని మహిళలు ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమన్నారు. బిషప్ గంటా జాన్ బిల్టన్ సేవలు ఎనలేనివని కొనియాడారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్లు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో బత్తుల విజయ్ కుమార్, బత్తుల ప్రియదర్శిని, సాదే మహేష్, సుధాకర్, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ భీమవరం బేతనపేటలో జన్మించి మరి ఏజెన్సీ ప్రాంతంలో బుట్టాయిగూడు, కన్నాపురం, అలాగే జీలిగమెల్లి, కోయిలగూడెం ప్రాంతాల్లో మరి అనేక సంవత్సరాల పాటు చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేయటం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన 2013 జూలై 26 ఇదో రోజున ఆయన చనిపోవటం అనేది మరి జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం మరి జరుగుతుంది. ఇందులో భాగంగా మరి ఈరోజు మీ అందరికీ బిషప్ జాన్ బెంటన్ గారి యొక్క జ్ఞాపకార్థం 20 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది మరి చాలా మంచి కార్యక్రమం. మరి రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే ఈ ట్రస్టు సేవా కార్యక్రమం చేయటమే తప్ప కుల మత భేదాలు లేవండి. గంటన్న గారు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసినటువంటి చైర్మన్ గారు రాజ్కుమార్ గారికి, అదే గంటా సుందర్ కుమార్ గారికి, విజయ్ కుమార్ గారికి, సిస్టర్ గారికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి గంటన్న గారు వర్ధంతి సందర్భంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజ్కుమార్ గారికి, సుందర్ కుమార్ గారికి, అట్లాగే విజయ్ కుమార్ గారికి, సిస్టర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి మా తరఫున, మా భారతదేశం తరఫున అనుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. మీరందరూ కూడా ఇచ్చిన కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాం. అంటే నా సోదరుడు గంటా జాన్ బెంటన్ గారు చనిపోయి 13 సంవత్సరాలు అయింది.
మేము మా తల్లిదండ్రులకి 11 మంది సంతానం అండి. మా తల్లిగారు తండ్రి చాలా ఇద్దరు కష్టపడేవారు. గవర్నమెంట్ జాబ్ చేసినా కానీ మేము చాలా పేదరికం అనుభవించాము. కానీ దేవుడు మమ్మల్ని దినదినాభివృద్ధి చేశాడు. ఎందుకంటే మా తండ్రి గారి ప్రార్థన, మా తల్లి కష్టమే ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు చేసిన ప్రార్థన మాకు నేర్పించిన క్రమశిక్షణ, మేము ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి మా తల్లి మాకు చెప్తూనే ఉంటారు. క్రమశిక్షణ ఒకటి, గౌరవం, పొదుపు అండి. ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది అది. క్రమశిక్షణ అంటే మనతో పాటు కూడా మన బిడ్డలకు కూడా మనం క్రమశిక్షణ నేర్పించాలి. గౌరవం అంటే గౌరవం మనం ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది. మనం ఎలా ఇస్తామో ఎదుటివారు కూడా అలాగే ఇస్తారు. సో అది కూడా మన పిల్లలకి నేర్పించుకోవాలి. ఇంకోటి పొదుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన యాదవ్ విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాకా చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేత. భీమవరం మెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.